ఈరోజు మన గుంటకల్కు ఇచ్చేసినటువంటి మన భవానీ శంకర్ సారు ఒక కళాకారుడిగా మాకి ఈరోజు మాకి చాలా ఒక 3 months నుంచి మాకు బాగా పరిచయము. అయితే ఒకసారి రండి సార్ గుంటకల్కి వచ్చి మమ్మల్ని కలవండి. మీరు ఎంతో కష్టపడి మరి సినిమాల్లో ఎంతో మళ్ళీ ఎదగాలంటే ఎంతో కష్టము. అలాంటిది మరి ఈరోజు గుంటకల్లో కళాకారుడిగా ఆయన గుర్తింపు తెచ్చుకొని ఆ సినిమా కష్టాలు ఎలా ఉంటాయో అనేది మరి ఆయనకు తెలుసు. మరి దాదాపుగా 120 సినిమాల్లో నటించి మళ్ళీ ఆ కష్టాలు ఎలా ఉంటాయో సినిమా కష్టాలు ఆయనకే తెలుసు. గుంటకల్లు వదిలేసి నేను కూడా నాకంటూ ఒక ప్రత్యేకత ఉండాలా, నేను కూడా సినిమాల్లో రాణించాలా అనే ఉద్దేశంతో మళ్ళీ ఆయన దృఢత్వంతో హైదరాబాద్కి వెళ్ళి దాదాపుగా 120 సినిమాల్లో నటించి మరి నటిస్తూ ఈరోజు రాజమౌళి సారు సినిమా మరి వారణాసి సినిమాలో కూడా నటిస్తున్నాడు. మరి ఆయన సినిమా యొక్క జీవితం ఎలా మరి నడుస్తూ ఉందో మరి ఆయన మాటల్లోనే మనం విందాము. చెప్పండి సార్, ఎలా ఉంది మీ సినిమా రంగము, ఎలా మీరు ప్రవేశం చేసినారు, ఎట్లా? మరి మనకి హైదరాబాద్ పోయినప్పుడు మనకు అక్కడ తెలిసిన వాళ్ళంటే ఎవరు లేరు. ఒక్కనే స్వయం కృషితో ఎదగాల్సి వచ్చింది. మనకి డైరెక్టర్ కానీ ఎవరు కానీ తెలిసిన కొత్తగా పోయినప్పుడల్లా మనం మీరు ఏం చేశారు ఇంతకుముందు ఇవి ఎక్స్పీరియన్స్ అడిగేవాడు. కానీ ఈ ఎక్స్పీరియన్స్ రావాలంటే మనం ఏం చేయాలి, నేను అప్పటికి స్టేజ్ నటువంటి కాదు. అయితే అక్కడ చూసేలాకి ఈ లోపల మనకి జబర్దస్త్ అప్పారావు గారు, రావికొండలరావు గారు పరిచయం అయ్యారు. వాళ్ళ ద్వారా నాటకాలు వేస్తూ మెల్లిగా ఒక్కొక్క సినిమా చేసుకుంటూ వచ్చి ఈరోజు 120 సినిమాలు పైనగా చేస్తున్నాను. ఈరోజు రాజమౌళి సినిమా వారణాసిలో కూడా చేస్తున్నాను. రేపు ఈ నెల 19వ తేదీన దేవగుడి రిలీజ్ అవుతుంది. 25న ఛాంపియన్ ఒకటి ఉంది, శ్రీకాంత్ కొడుకు సినిమా హీరో, అది కూడా చేస్తున్నాను. ఇది పరిస్థితి. చాలా ఒడిదుడుకులు, చాలా కష్టాలు పడాల్సి వచ్చింది అక్కడ మేము హైదరాబాద్లో. దాదాపుగా ఎట్లుంటుందంటే పరిస్థితి ముళ్ళ కంచె మీద నడిచినట్టుకుంటుంది. ఎందుకంటే ఎవరు పరిచయాలు లేరు, ఎవరిని పట్టుకోవాలో అర్థం కాదు, ఎవరిని పట్టుకుంటే ఏం చేస్తారో తెలియదు. ఎన్నో బాధలు, 1 కాదు 2 కాదు, తిండికి కానీ ఉండడానికి కానీ అన్నిటికీ చాలా బాధలు అనిపిస్తూ ఈరోజు ఒక స్టేజ్లో ఉన్నాము. ఈరోజు అందరూ డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ మాకు సహకరిస్తున్నారు, గుర్తిస్తున్నారు. ఈయన భవానీ శంకర్ అంటే బాగా చేయగలడు అనేది ఒక గుర్తింపు ఉంది వాళ్ళలో. ఏ సినిమా వచ్చినా ముందు ఆ క్యారెక్టర్ ఉందంటే నన్ను పిలుస్తున్నారు. అది వాళ్ళందరికీ ఈ యొక్క వీడియో ద్వారా నమస్కారాలు తెలియజేసుకుంటాను. అనేది ఇంకా రాజమౌళి గారి చేతుల్లో ఉంటుంది ఏ వేషం వేయాలి ఏంటి అనేది. ఎందుకంటే వాడికి ఇప్పుడు అంతా వారణాసి అంటే మీకు తెలుసు, కాశీకి సంబంధించింది. సాధువులు అఘోరాలు వీళ్ళు ఉంటారు. మరి వాటిల్లో ఏంటి ఏ విధంగా తీసుకుంటారు అనేది ఆయన మరి చెప్తే ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటారు. చిన్న క్యారెక్టర్ ఇచ్చినా కానీ, ఎందుకంటే పెద్ద సినిమా వరల్డ్ వైడ్ జరిగేది కాబట్టి దాని మీద ఆశలు పెట్టుకుని ఉన్నాము. రాజమౌళి సినిమాలో మనకి ఒక అవకాశం రావడమే గొప్పతనం అది. ఎందుకంటే అంత పెద్ద సినిమాలు, అది ఇంటర్నేషనల్ సినిమా, అన్ని భాషల్లో రిలీజ్ అవుతుంది కాబట్టి మళ్ళీ దాంట్లో మనకి ఒక అవకాశం వచ్చిందంటే మీకు చాలా అది ఒక మనకు రాజమౌళి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అవకాశం కల్పించినందుకు. అదే సార్, ఇప్పుడు మన గుంటకల్ వాళ్ళని అందరినీ చిన్న చిన్న కళాకారులని ఎవరన్నా వచ్చినా కూడా హైదరాబాద్లో మరి సారు వాళ్ళందరికీ సపోర్ట్ చేస్తూ మళ్ళీ మన వాళ్ళందరికీ అక్కడ వెళ్ళి వాళ్ళ కష్టాలు పడే వాళ్ళకి చాలామంది కూడా అవకాశాలు కూడా కల్పించి మరి చిన్నగా వాళ్ళకి క్యారెక్టర్లు ఏదైనా ఉంటే చెప్తూ ప్రోత్సహిస్తూ సపోర్ట్ చేస్తున్నాడు మరి సార్. అయితే అలాంటి వాళ్ళు ముందు ఉండడం వల్లనే మనము చిన్న కళాకారులు మళ్ళీ బతుకుతున్నారు. లేదంటే మళ్ళీ చాలా ఇబ్బంది. ఒక సినిమాలో అవకాశం రావాలంటే చాలా కష్టము. ఎందుకంటే ఆ సినిమా కష్టాలు సినిమాలో నటించే వాళ్ళకే తెలుస్తుంది. ఎందుకంటే ఒక ఛాన్స్ రావాలంటే ఎంత ఇబ్బందో మరి అందరికీ తెలిసి ఇప్పుడుండే ఈ కాంపిటీషన్లో. కాబట్టి సారు మాకు ఈ మన వారణాసి సినిమాలో నటిస్తున్నాడంటే మాకు ఈ గుంటకల్లో మరి మా గుంటకల్ వాసి అయినటువంటి మా భవానీ శంకర్ సారు ఆ సినిమాలో అంత పెద్ద సినిమాలో నటిస్తున్నాడు అంటే మాకెంతో గర్వకారణంగా ఉంది. ఎందుకంటే గుంటకల్ వాసి అయినటువంటి మా సారు అంత పెద్ద సినిమాలో చేస్తున్నాడు అంటే అందరికీ మా గుంటకల్కి ఒక పేరు వస్తుంది. కాబట్టి మన గుంటకల్ రాయలసీమలోన మళ్ళీ రాజమౌళి సినిమాలో చేస్తున్నాడు అంటే ఆ గుంటకల్కే మంచి పేరు కూడా వస్తుంది. కాబట్టి మరి ఇలాగనే మన సారు పెద్ద సినిమాల్లో ఇంకా మంచి అవకాశాలు రావాలని కోరుకుంటున్నా. అలాగే అప్పుడప్పుడు మనము మరి ఆయనను గుర్తు చేసుకుంటూ మరి ఆయననే మాకు నిదర్శనంగా మేము ముందుకు పోవాలని కూడా మేము కూడా కోరుకుంటున్నాము. అయితే సారు మరి దాదాపుగా 30 సంవత్సరాల నుంచి సినిమా పరిశ్రమలో ఉంటూ మళ్ళీ ఒడిదుడుకులు
తట్టుకుంటూ మరి ఈ పొద్దు ఒక రాజమౌళి సినిమాలో ఒక అవకాశం వచ్చిందంటే అది సామాన్య విషయం కాదు. కాబట్టి సార్ ఇంకా ముందు ఆ భగవంతుడి దయ వల్ల ఇంకా మంచి అవకాశాలు తీసుకోవాలి, మంచి అవార్డులు తీసుకోవాలి. మన గుంటకల్ కళాకారులందరికీ కూడా మరి ఆయన నిదర్శనము కావాలని కోరుకుంటున్నాను నేను. మనము హైదరాబాద్కు వచ్చేసి ఎవరో ఇస్తారో అవకాశాలు, ఏదో మనం చేసేద్దాము అనేవి కాదు. మనగా స్వయంగా మనం కష్టపడితే ఎక్కడైనా ఫలితం అనేది ఉంటుంది. నాకు 25 సంవత్సరాల క్రితం పోయినప్పుడు ఎవరు పరిచయాలు లేరు. ఈ రోజున బోల్డ్ మంది పరిచయాలు, ఎక్కడ ఏ విషయం వచ్చినా నన్ను పిలుస్తారు. నేను చెప్పేది ఒకటే, యువ కళాకారులకి అంటే మనం సినిమాలో ప్రయత్నం చేయాలనుకునే వాళ్ళకి చెప్తున్నా, 1-2 రోజులు చేసి వెళ్ళిపోవడం కాదు. మనం అది ఒకటి వేమన ఇది ఉంది, పద్యం ఉంది, పట్టరాదు పట్టు విడవరాదు, పట్టు విడుచుట కంటే మరణించడం మేలని. అంటే నువ్వు పట్టే పట్టు గట్టిగా ఉండాలి, ఉడుం పట్టు మాదిరిగా ఉండాలి, వదలకూడదు. అలాగైతేనే హైదరాబాద్కి వచ్చి ప్రయత్నాలు చేయండి. అంతేకాని 1-2 రోజులు చేసి నాకు రాలేదు, నాకు లేదు అంటే మనం సెలబ్రిటీలు కాదు. మేము ఇన్ని సినిమాలు చేస్తున్నాం, మేము సెలబ్రిటీలు కాదు. మేము కూడా ఆఫీసులు ఈ రోజు వరకు కూడా తిరుగుతూనే ఉన్నాము. మన గుంటకల్ వాసులు చాలామంది ఉన్నారు, అనంతపురం జిల్లా వాళ్ళు కూడా అక్కడ అని తిరుగుతుంటారు. తప్పదు, అడగాలి, ఫోన్లు చేయాలి, అన్నీ వాళ్ళ ఆఫీసులకు వెళ్ళాలి, సార్ మాకు ఏమైనా వేషం ఉందని అడగాలి. ఎందుకంటే మనం ఎదగడానికి ప్రయత్నిస్తున్నాం. ఎదిగిన తర్వాత మనం ఒక స్థాయికి వచ్చిన తర్వాత వాళ్ళే పిలుస్తారు. మనం అంతేగాని మన ఇంట్లో కూర్చొని నన్ను పిలుస్తాడు, ఇది చాలామందిలో ఉంది, అది తప్పు. అది మనం ఎక్కడో ఒక చోట కూర్చొని మనం పిలుస్తారు అనకూడదు. మనం వెళ్ళి ప్రయత్నం చేయాలి. మన వంతుగా మనం ఎట్లా అంటే అడుక్కోవాలి, వేషాలు అడుక్కుంటే మనకి నటన రావాలి, యాక్టింగ్ ఉండాలి. యాక్టింగ్ లేకుండా వచ్చేసి నేను చేసేస్తాను. శాస్త్రం కూడా ఉండాలా, డబ్బు ముందు ఖర్చు పెట్టుకోవాలా. మరి వాళ్ళని పాదే కూడా అడుక్కోవాలి. ఇట్లాంటి పెద్దలు అడుగుజాడలు నడుస్తూ కొంతమందిని సలహా తీసుకుంటూ ముందుకు పోతే ఆ అవకాశం కలిగేటమే గొప్ప. 25 సంవత్సరాలకు కష్టపడ్డాడంటే అక్కడ ఎవరూ తెలియదు, ఊరు తెలియదు, పేరు తెలియదు, వాళ్ళు ఏదో తెలియదు. వాళ్ళని చూసి సంతోషపడుకుంటా ఇన్ని రోజులు శ్రమ పడినందుకు ఆయనకి ఇన్ని సినిమాల్లో ఫలితం వచ్చింది. ఆయన చేసిన కష్టం ఎంత గొప్పదనేది కూడా ఆలోచించాలి మనం ఖచ్చితంగా. ఆ కష్టం తగ్గట్టుగా ఇప్పుడు ఫలితం దక్కించుకొని కూడా ఆయన మహానుభావుడు ముందుకు పోతున్నాడు. ఇలాంటి పెద్దల అడుగుజాడలు కూడా మన చిన్న కళాకారులు నడుస్తూ ముందు కూడా దాన్ని ఊకిన ఆలోచన ఆశామాషంతో కాకుండా మరి ఇలాంటి వాళ్ళు ఈ సహాయ సహకారం సలహా తీసుకొని ముందుకెళ్తే మనకి కాస్తో కూస్తూ అవకాశాలు దొరుకుతాయి. లేదులే నేను చేస్తానని ఇక్కడ మీసాలు తిప్పినామనుకో, అక్కడ మీసాలు తీసుకొని వస్తాం. మీసాలు ఎక్కడా తిప్పకూడదు, ఇక్కడ తిప్పినామక్క అక్కడ తీసుకొని వస్తాం. సినిమా ఫీల్డ్ అంటే ఆశామాషది కాదు. చాలామంది ఎన్నో నష్టాలకు బలైపోయి ఆత్మహత్యలు చేసుకున్నది కూడా. మనం కూడా ఇక్కడ సినిమా తీసాం కదా, శశిభూషణ సార్తో సినిమా తీసాం. ఇంతవరకు బయటకు రాలే, 3-4 సంవత్సరాలు. నాకు ఇప్పుడు 25 సినిమాలు ఆగిపోయి ఆ సినిమా తీసి అందరిలో యాక్ట్ చేసి ఎంత కష్టపడి ఉంటే అంత కష్టపడి సాధించి చెప్పారు. కానీ అది ఫెయిల్ రాలే. సన్నపి సినిమాలు కాబట్టి విలువేరు. మనం ఇలాంటి పెద్దల సహకారం తీసుకుంటే ఎప్పుడైనా టీచర్లో ముందుకు పోవాల్సిన అవకాశం ఉంటుంది. నా మొట్టమొదటి సినిమా రీల్ది యువనేత అనే సినిమా చేశాను నేను. సిద్దిపేట బట్టల మీద ఆడిచ్చేది అప్పుడు సన్నది రీల్. అప్పుడు నేనున్నప్పుడు రీళ్ళ మీద యువనేత ఫస్ట్ సినిమా నాది. ఆ డైరెక్టర్ గారు పిలిచి చూసి ఒక ఫస్ట్ అవకాశం ఇచ్చాడు. ఆయనకి కూడా ఈ వీడియో ద్వారా నాకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. యువనేత ఆయన కొడుకు. మన గుంటకల్ వాళ్ళు మన చాలామంది కళాకారులు ఉన్నారు, వాళ్ళలో డైరెక్టర్లు కూడా ఉన్నారు. మరి వాళ్ళు ఏమైనా మీకు మంచి అవకాశం ఏమన్నా మన గుంటకల్ వాచి అని ఏమన్నా గుర్తించి మీకు ఏమైనా అవకాశం ఇచ్చినారా ఎవరన్నా? ఇంతవరకు అయితే మన గుంటకల్ని రాయలసీమ నుంచి నాకు ఎవరు ఇవ్వలేదు. నాకంతా అటువైపు వాళ్ళు ఇస్తున్నారు, ఆంధ్ర వాళ్ళు ఎక్కువకున్నాయి. రాయలసీమ నుంచి నాకు ఇంతవరకు వచ్చింది లేదు. చాలామందికి ఫోటోలు పెట్టాము, రాయలసీమ వాళ్ళకి ఇట్లా చేస్తున్నామంటే ఏదో పెట్టండి ఫోటో అంటే పెట్టేవాడిని, చెప్తామనే వాళ్ళకి నేను చెప్పలేదు. మరి ఆ క్యారెక్టర్ నేను సరిపోలేదో లేకపోతే ఏం ఉంటాయి కదా కొన్ని మనకి, దానివల్ల ఏమైనా వాళ్ళు నెక్స్ట్ సినిమా చూద్దామనే కొన్ని ఉంటాయి మనకి. ప్రతి సినిమాలో మనకు అవకాశం రావాలనేది రూల్ లేదు. అక్కడ ఆ పాత్రకి మనం సరిపోవాలి. ఒకరు సరిపోలేదు అనుకుంటే వాళ్ళు ఏమన్నా ఈయన ఈ పాత్రకు సరిపోలేదని చెప్పి ఉద్దేశంతో ఇచ్చి ఉండకపోవచ్చు నా ఉద్దేశం. ఇవ్వకుండా ఏముంటారు, ఎందుకంటే మనం అంతా రాయలసీమ వాళ్ళం కాబట్టి రాయలసీమ వాళ్ళు ఎదగాలని చెప్పి నేను కూడా కోరుకుంటాను. నటులైతే ఏముంది, డైరెక్టర్లు అయితే ఏముంది, నిర్మాతలు అయితే ఏముంది, ఆల్రెడీ మనకి ఇక్కడ గుంటకల్లో చాలా నిర్మాతలుగా చేసి వదిలేసి ఉన్నారు. అంటే ఆ పాతకాలం వాళ్ళు వెళ్ళిపోయారు, లేరు. కొత్త తరం వస్తుంది కాబట్టి ఇప్పుడు కొత్త తరం వాళ్ళు ఏంటంటే డైరెక్షను, యాక్టింగ్ వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ఏ దాంట్లో కూడా వచ్చినా కూడా నిష్ఠాతులై ఉండాలి. ఒకటే నేను చెప్పేది, ఇందాక మీకు ఒకటి చెప్పా, సేమ్ అదే పద్ధతిగా పట్టినప్పుడు వదలకూడదు. మధ్యలో ఆఫీస్ వచ్చేసి ఇక్కడ ఊరికి వచ్చేసి నాకు రాజమౌళి లేదు, ఆయన లేదు, ఈయన లేదు అని చెప్పకూడదు. అది చాలా తప్పు. మన ప్రయత్న లోపమే మనకి నష్టం. అది 2 రోజులు పోయి 3వ రోజు చతికిలు పడిపోతారు. అది చాలా తప్పు. అది ఈ విషయం బాగా గుర్తించాలి నటులు కానీ డైరెక్టర్లు కానీ. అది
సారు అనుభవంతో చెప్తున్నాడు. ఎందుకంటే సినిమా అనేది ఒక సినిమా చూసినప్పుడు నేను కూడా ఈ సినిమాలో నటించాలి అనే ఒక కోరిక అయితే ఉంటుంది తప్ప అక్కడికి వెళ్ళి మనం ఒక సినిమాలో నటించాలంటే దాని వెనకాల ఎన్ని కష్టాలు ఉంటాయో, ఒక సినిమాలో అవకాశం రావాలంటే ఎంత కష్టం ఉంటుందో అని మనకి స్పష్టంగా సారు చెప్పినాడు. దాని బాధ ఎంత ఉందో, దాని వెనకాల ఎంత కష్టాలు ఉంటాయో అనేది దాని గురించి మనకి కరెక్ట్గా బాగా వివరించాడు. అయితే అలాగే అన్న రెడ్డి అన్న కూడా, నారాయణ రెడ్డి అన్న కూడా అప్పట్లో చాలామందికి మళ్ళా సినీ నిర్మాతలకు కూడా చాలామందికి కూడా మరి ఫైనాన్షియల్గా చేసినాడు. కంటే కూతుర్ని కనాలి అనే సినిమాకు కూడా మళ్ళీ ప్రొడ్యూసర్ కూడా ఆయన సెకండ్ ప్రొడ్యూసర్గా ఆయన ఫైనాన్స్గా చేసి మళ్ళీ చాలా సినిమాల్లో దగ్గరుండి సినిమా కష్టాలు ఎలా ఉంటాయో, సినిమా నటులకి వాళ్ళ యొక్క వెనకాల బాధలు ఎలా ఉంటాయో కూడా అన్న కూడా దగ్గరుండి కూడా మరి కళాకారులని దగ్గర నుంచి చూసినాడు సినిమా రంగంలో. మరి ఈరోజు మన గుంటకల్ నుంచి ఇంత పెద్ద పెద్ద కళాకారులు మంచి మంచి అవకాశాలు చేస్తూ ముందుకు పోతున్నారంటే మరి చాలా నాకు గర్వంగా ఉంది. అయితే ఈ వీడియో ద్వారా మనం అందరము మన గుంటకల్ కళాకారుల్ని అందరినీ మంచి అవకాశాలు రావాలని ఆ భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.